గురువుగారు, పరమశివుడి అష్టమూర్తులు అంటే ఎవరు? ఈ అష్టమూర్తుల ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? అష్టమూర్తులు ఈ ప్రపంచానికి దిక్కులు 8. సూర్యుడు, చంద్రుడు, జీవుడు కనిపించే స్వరూపాలు అవుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు కాలాన్ని సూచించేటటువంటి కోణాలు. జీవుడు ఈ దేహంలో ఉండేటటువంటి పరమాత్మ శక్తికి ప్రతీక. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అని అష్టమూర్తులకు ఉండేటటువంటి సిద్ధాంత రూపం, వైదికపరమైన రూపం. పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, ఈ 5. సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ 3 కలిసి అష్టమూర్తులు అని పేరు. ఈ అష్టమూర్తులలో ఒకానొక మూర్తి అయినటువంటి నీటిని పూజించే క్రమంలోనే మనమంతా కూడా నదులకు పుష్కరాలు అన్న పేరిట అష్టమూర్తులలో ఒక మూర్తి అయినటువంటి శివస్వరూపాన్ని నీటిలో గుర్తించి ఆ నీటితో శివాభిషేకం నిర్వహిస్తూ ఉంటాం. కనుక మనలో ఉండేటటువంటి జీవుడు, ఈ పాంచభౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి జీవశక్తి, సూర్య చంద్రులలో ఉన్నటువంటి జీవశక్తి అంతా ఒకటే అనే జ్ఞానం మనకు అందించేటటువంటి పరమతత్వం శివతత్వం. కనుకనే అష్టమూర్తులు అన్న పేరిట పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఈ 8ంటిని ఒక ఘాటన ప్రత్యేకంగా సూచించింది తంత్ర విజ్ఞానం. పరమేశ్వరుడి ఉనికిని ఎక్కడ గుర్తించగలుగుతాం అంటే ఎక్కడ గుర్తించలేం. అంతటా కూడా ఒక రాయి శివుడు, ప్రవహించే నీరు శివుడు, వీచే గాలి శివుడు, గాలి మోపే ఈ భూమి శివస్వరూపం. గుండ్రంగా ఉంది కాబట్టి శివుడు. చంద్రుడు ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఆ శివుడు చంద్ర అలంకరణతో కూడుకున్న జటాజూట స్వరూపం, అభిషేక ప్రియుడు శివుడు. దొరికే పత్రి స్వామికి ప్రీతి. ఇలా ఏ రకంగా చూసినా కూడా మనం చేసే ప్రతి సేవ అష్టమూర్త్యాత్మకంగానే. కనుక ఈశ్వరుడిని సదాశివుడిగా అష్టమూర్త్యాత్మకంగా మనం అర్చించాలి. మనలో ఉండే జీవుడు ఈశ్వరుడు. నా రుద్రో రుద్రమర్చయేదు, ముందుగా నేను శివుడిని అని గుర్తించాలి. అలాగే భూమికి ప్రతీకగా శివలింగం, నీరు, పత్రి చేసేవన్నీ కూడా పాంచభౌతిక ప్రపంచములు. సూర్య చంద్ర సంబంధంగా అష్టమూర్త్యాత్మకంగా శివుడిని పూజించాలి. అష్టమూర్తులు ఎవరు అంటే మట్టుకు పంచభూతములు ప్లస్ సూర్యుడు ప్లస్ చంద్రుడు ప్లస్ జీవుడు, ఈ 8 కలుపుకొని అష్టమూర్తులు అంటుంది తంత్రశాస్త్రం.